బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెం వినాయక చవితి వేడుకల్లో బరితెగింపు. కృష్ణాయపాలెం గ్రామ శివాలయం సమీపంలో యథేచ్ఛగా అశ్లీల నృత్యాల ప్రదర్శన. ఈ బరితెగింపు వ్యవహారం రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఊరి మధ్యలో అశ్లీల నృత్యాల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న గ్రామ మహిళలు. గ్రామంలో మైనర్లు, యువకులు, మహిళలు ఉన్నారనే స్పృహ లేకుండా ఊరి మధ్యలో స్టేజిపై బహిరంగంగా హిజ్రాలతో అశ్లీల ప్రదర్శనలు చేయించడంపై వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలు. ఊరేగింపు మధ్యలో రూరల్ పోలీసులు వచ్చి వెళ్ళినట్లుగా సమాచారం. పోలీసులు వచ్చి వెళ్ళాక కూడా అశ్లీల నృత్య ప్రదర్శన యథేచ్ఛగా జరగడంపై పోలీసుల కనుసన్నల్లోనే ఈ అశ్లీల నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని మహిళలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెం వినాయక చవితి వేడుకల్లో బరితెగింపు. కృష్ణాయపాలెం గ్రామ శివాలయం సమీపంలో యథేచ్ఛగా అశ్లీల నృత్యాల ప్రదర్శన. ఈ బరితెగింపు వ్యవహారం రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఊరి మధ్యలో అశ్లీల నృత్యాల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న గ్రామ మహిళలు. గ్రామంలో మైనర్లు, యువకులు, మహిళలు ఉన్నారనే స్పృహ లేకుండా ఊరి మధ్యలో స్టేజిపై బహిరంగంగా హిజ్రాలతో అశ్లీల ప్రదర్శనలు చేయించడంపై వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలు. ఊరేగింపు మధ్యలో రూరల్ పోలీసులు వచ్చి వెళ్ళినట్లుగా సమాచారం. పోలీసులు వచ్చి వెళ్ళాక కూడా అశ్లీల నృత్య ప్రదర్శన యథేచ్ఛగా జరగడంపై పోలీసుల కనుసన్నల్లోనే ఈ అశ్లీల నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని మహిళలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెం వినాయక చవితి వేడుకల్లో బరితెగింపు. కృష్ణాయపాలెం గ్రామ శివాలయం సమీపంలో యథేచ్ఛగా అశ్లీల నృత్యాల ప్రదర్శన. ఈ బరితెగింపు వ్యవహారం రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఊరి మధ్యలో అశ్లీల నృత్యాల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న గ్రామ మహిళలు. గ్రామంలో మైనర్లు, యువకులు, మహిళలు ఉన్నారనే స్పృహ లేకుండా ఊరి మధ్యలో స్టేజిపై బహిరంగంగా హిజ్రాలతో అశ్లీల ప్రదర్శనలు చేయించడంపై వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలు. ఊరేగింపు మధ్యలో రూరల్ పోలీసులు వచ్చి వెళ్ళినట్లుగా సమాచారం. పోలీసులు వచ్చి వెళ్ళాక కూడా అశ్లీల నృత్య ప్రదర్శన యథేచ్ఛగా జరగడంపై పోలీసుల కనుసన్నల్లోనే ఈ అశ్లీల నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని మహిళలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.